చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనందపడుతున్నాం. మాదైతే కన్నీళ్ళే, మేము పడ్డ కష్టాలకి మాకు వచ్చేది కన్నీళ్ళే. ఆ కన్నీటికి ఎవరికి కనిపించకూడదని చెప్పి కళ్ళదారు వేసుకొని తిరుగుతున్నాం. చాలా బాధ, చాలా విపరీతమైన బాధ, చాలా కాదు. సినిమాని ఆదరించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా మిత్రులు, బయట థియేటర్లలో వెర్రి కూతురు కూస్తున్న యువత అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. అయిపోయిందండి. 2.5 సంవత్సరాలు అన్నారు, 2.5 నిమిషాలు కూడా ఇవ్వలేదు స్పీచ్. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాం మేము నుంచి. మై వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండి. నేనేం మాట్లాడాను. పెద్ద వాళ్ళందరూ ఇలాంటివి చిన్న లైన్స్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇక్కడ ఉండగానే ఇంకో బ్రదర్ని కూడా వేదిక పిలుద్దాం అనుకున్నాం. మరో బ్రో మిస్సింగ్ ఇక్కడ. బట్ ఇప్పుడు అంటే నేను పిలిస్తే ఆయన వస్తారా అన్న డౌట్ వస్తుంది నాకైతే. ఎవరో పిలుస్తారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అట్లాగే మా యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, అలాగే దిల్రాజు గారికి, అందరికి వచ్చిన యంగ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా పేరు పేరున మా టీం అందరికీ, అండ్ మాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, మా సన్నీకి, మా రాజ్ తోట గారికి, మా విజయ్ గారికి, శ్రీకాంత్కి, అందరికీ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. ఈ సినిమా ఇంత విజయం సాధించి చాలా మంచి ఆధారంతో దూసుకెళ్ళిపోతుంది. ఓం బీన్ బుష్ చాలా రోజులు ఆడుతుంది ఈ సినిమా. ఇంకా మా అందరికీ అయితే చాలా గట్టి నమ్మకం. అండ్ ఈ సినిమాని ఇంత మంచిగా సక్సెస్ అవడానికి కారణమైన ఆడియన్స్కి, మాకు మధ్యన ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి. అందరూ చాలా మంచిగా మా సినిమాని ప్రమోట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఉందని చూసిన వెంటనే 4-5 చెప్పారు. అలాగే అందరూ ఇచ్చిన రివ్యూస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెరీ 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 హ్యాపీ. అంటే బేసిక్గా నాకు హర్ష ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు, అంటే ఇలాంటి కథ, ఇలాంటి కొత్త పాయింట్ చెప్పాలంటే దానికి చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అయితే నాకు హర్షలో కలిగింది. కథ చెప్పిన తర్వాత ట్రావెలింగ్లో కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అంటే వెరీ సింపుల్ కథ ఇది. మీకు తెలుసు నేను ఎలాంటి కథలు చేస్తాను. కథలు చెప్పే సినిమాలు కొన్ని వేరే ఉంటాయి, కానీ కొన్ని గొప్ప పాయింట్ గురించి డిస్కస్ చేయాలంటే మాత్రం చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. అది దొరికినప్పుడు దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ అల్లి కడుపుప్ప నవ్విద్దాం థియేటర్లలో అని గట్టిగా అనుకునే ఈ సినిమా చేశానండి. అది ఈరోజు చాలా బాగా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ హర్ష. దానికి ఫస్ట్ షూటింగ్లో మీ స్టైల్ అది కొన్నిసార్లు మాకు 20-30 సార్లు చేయించినా కూడా చేయించుకున్నాం. బట్ ఇంత మంచి మాకు మా ముగ్గురికి కూడా చాలా మంచి ఇది ఇచ్చినందుకు, అండ్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా చాలా మంచి డిఫరెంట్ పాయింట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నాకు తెలుసు తెలుగులో మరి అంత డిఫరెంట్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సో ఇదే సినిమాను కూడా నువ్వు బయట తీయవచ్చు. ఏ లాంగ్వేజ్లో తీసినప్పుడు చాలా అద్భుతంగా ఆడుతుంది సినిమా. బట్ రాహుల్ దర్శి లాంటి టెరిఫిక్ యాక్టర్స్ జరగాలంటే నీ ఫస్ట్ సక్సెస్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత రాహుల్ దర్శిని కన్విన్స్ చేసుకొచ్చిన రోజు ఈ సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ దర్శి ఈ సినిమాలో చేసినందుకు. ఎస్పెషల్లీ రాహుల్ క్యారెక్టర్కి థియేటర్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసినప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు పక్క నుంచి నేను రాహుల్ చెప్పే ప్రతిదానికి కనెక్ట్ అయ్యేవాడిని. ఎక్కువ తెగ వేసుకుంటూ ఉండేవాడిని. ఈయన ఎక్స్ప్రెషన్ లేకుండా రాహుల్ ఎలా చూసి నన్ను ఎలా చూసేవాడంటే ఇది కావాలని అవుతున్నాడేమోలే, మాత్రం జోకి ఎందుకు నవ్వు వస్తుందని అనుకున్నాడు చాలా చోట్ల. అసలు థియేటర్లో చూడాలి. నేను చాలా తక్కువ నవ్వినట్టు షూటింగ్లో అది కూడా అంత బేబత్గా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ రాహుల్. అంత ఓన్ చేసేసుకుని ఉన్నట్టు చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. దర్శి కొంచెం సిన్సియర్ క్యారెక్టర్ మా ఇద్దరికంటే కూడా. బట్ దర్శి దాన్ని కూడా సెకండ్ హాఫ్లో వచ్చే రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా నవ్వుతున్నారు అందరూ. అంటే నేను ముందు ఇది ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నాను, నిజంగానే అనుకున్నా. యూత్ అయితే డెఫినెట్గా ఇది అవుతారు అనుకున్నాం. కాకపోతే ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి ఆడవారి నుంచి, ఫ్యామిలీస్ నుంచి
చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ 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 హ్యాపీ. ఆ లాస్ట్ 20 minutes ఆడవారి నుంచి మాత్రం చాలా మంచి స్పందన వస్తుంది మాకు. సో వెరీ హ్యాపీ. అందరూ ఆడియన్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏదైనా గ్రూప్స్తో చూసినా లేకపోతే ఫ్రెండ్స్తో చూసినా ఫ్యామిలీతో చూసినా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి. మా శ్రీకాంత్ ఇది నా 2వ సినిమా. అది కొంచెం జస్ట్ మిస్ అయ్యాం. అంటే మనం ఎప్పుడో మొదలెట్టేటప్పుడు కొంచెం మిస్ అయ్యాం. ఈ సినిమా మిస్ అవ్వలేదు. డెఫినెట్గా చాలా మంచి ప్రొడక్షన్ డిజైన్ అని చూడబోతున్నారు తెలుగులో. ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, ఇంకా మంచి చేస్తారు డెఫినెట్గా. కంగ్రాచులేషన్ శ్రీకాంత్. మా రాజ్ తోట గారు ఇప్పుడు దాకా నేను హైయెస్ట్ సినిమాలు చేసిన సినిమాటోగ్రఫర్ రాజ్ తోట గారు. ఒక సినిమాలో చూపించినట్టు ఇంకో సినిమాలో నన్ను ఎప్పుడు చూపించలేదు. చాలా చక్కగా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. మిగతా అయితే ఫుల్ కంఫర్ట్. మళ్ళీ చేయాలని ఎప్పుడు ఉంటుంది. విజయ్ గారు నాకు ట్రైలర్స్ నుంచి పరిచయం. అప్పుడు నాకు చాలా భయం అయినంటే కొంచెం మొహం మీద ఏదైనా చెప్తారు. ఎడిటర్ అనేసరికి షాక్ అయ్యా. అన్ని మొహం మీద చెప్తారని. ఒక రకంగా ఎడిటర్లు ఎప్పుడు కూడా అలా ఉంటేనే సినిమా చాలా మంచిది. అందులో ఇది కొంచెం వెరైటీ ఇది. సో చేసుకొచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి. ఏది తీయాలో ఏది తీయకూడదనేది తెలియదు. బట్ ఫస్ట్ అర్థం చేసుకున్నది దీన్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చూపించాలి, ఒక డిఫరెంట్ కామెడీకి చూపించాలి అని ఫస్ట్ గెస్ కొట్టింది మాత్రం విజయ్ గారే. చాలా థ్యాంక్స్ సార్ మీరు వర్క్ చేసినందుకు. ఈ సినిమాకి చాలా థ్యాంక్స్. మళ్ళీ వర్క్ చేయాలి. సన్నీ నేను ఎప్పటి నుంచో దూరం నేను చూసుకోవడం తప్పితే మా ఫ్రెండ్స్ సినిమాలు సన్నీ వర్క్ చేయడం జరిగింది. అలా కలవటం మేము దూరం నుంచి ఎక్కువ ఉండేవాళ్ళం. బట్ ఈ సినిమాకి సన్నీ అన్న వెంటనే చాలా సూపర్ అని హర్ష చెప్పినట్టు చాలా హ్యాపీ అనుకున్నా. బట్ నిజంగా మనం అంత టైం ఇవ్వలేకపోయాం ఏది ఈ సాంగ్స్ బయట ఇది చేయడానికి. బట్ ఎప్పుడు కూడా మ్యాటర్ ఉందంటే అది ఎప్పటికన్నా బయట వర్కౌట్ అవుతుంది. ముందే ఉండి కొంచెం బాగుంది. డెఫినెట్గా ఇప్పుడు రిలీజ్ అయ్యే సాంగ్స్ ఆడియన్స్ డెఫినెట్గా చాలా థ్రిల్ అవుతారు. కంబ్యాక్ కూడా కాదు, ఇది సరైన బౌన్సర్. మామూలు బౌన్స్ బ్యాక్ కాల్స్ అన్ని ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మేకప్ ఆర్టిస్ట్ కింద చేసిన ప్రియాంక గారు చాలా అద్భుతంగా చేశారు. మేమే చాలాసార్లు భయపడ్డాం. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లాస్ట్ ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మా వంశీ గారు, సునీల్ గారు, విక్కీ అన్న అందరూ కూడా ఎప్పుడు నిజంగానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు హర్షకి. మేము ఎప్పుడు కూడా సినిమా చేసినప్పుడు అనుకున్న కథ చెప్పాలి ఈ మూడుతోనే చేస్తాం. నేనైతే అలా చేస్తాను. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి మటుకు మాత్రం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా బాగా అందరూ మంచి ఫ్రూట్స్ తిని ప్రాజెక్ట్ అవ్వాలి ఫస్ట్ నుంచి నేను అనుకుని చేశా. వెరీ హ్యాపీ. మళ్ళీ చేయాలన్నది ఇదే ప్రొడక్షన్లో. అండ్ అందరూ అయిపోయారు కదా. మా శిరీష్ ఈ సినిమాలో 2 పాటలు చేసాం. 2 పాటలు కూడా శిరీషే. థియేటర్లో యంగ్స్టర్స్కి అయితే మాత్రం పెచ్చగా నచ్చుతున్నాయి. మీరు పెట్టిన మూమెంట్స్ అవి నాకు కాదులేండి, మీరు వాళ్ళకి పెట్టిన మూమెంట్స్. సో వెరీ హ్యాపీ. టీమ్ అందరికీ పేరు పేరున ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, హీరోయిన్లు అందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడబోతున్న సినిమా. వెంటనే మీరు గ్యాంగ్స్తో వెళ్ళండి. 200% ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు. ఇంతలా నవ్వుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. బ్యాచ్ కింద వెళ్ళినప్పుడు మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందంటే ఒక 10 మందికి చెప్పి పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆద్యంతో ఎంటర్టైన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మేమైతే. ఆర్టిస్ట్ అయితే సూపర్. అండ్ ఎస్ మరి ఆలోచన చేయకుండా టీం అందరినీ వెతుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శ్రీహర్ష గారిని కూడా స్వాగతం పడుతున్నాము. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ గారు రిక్వెస్ట్ ఆర్డర్ చేసి ప్లీజ్. అండ్ యూపీ నుంచి విక్రమ్ గారిని